60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. Hey everyone, I'm Anita and I'm here with you all to tell you all another basic concept. ఈ రోజు మన బేసిక్ కాన్సెప్ట్ లో షీ ఇజంట్ అని ఎప్పుడు అనాలి, షీ డజంట్ అని ఎప్పుడు అనాలి, షీ డిడ్ నాట్ అని ఎప్పుడు అనాలి అని చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్. లెట్ మీ జస్ట్ గివ్ యూ సమ్ క్లారిఫికేషన్. షీ డజంట్ అంటే మామూలుగా ప్రెసెంట్ టెన్స్ అన్నమాట. మీ భాషలో చెప్పాలంటే సింపుల్ ప్రెసెంట్. మామూలుగానే ఒక పని ఆమె చెయ్యదు అని చెప్పాలనుకున్నప్పుడు షీ డజంట్ ఈట్ నాన్ వెజ్, షీ డజంట్ వర్క్, ఆమె వర్క్ చేయదు, ఆమె నాన్ వెజ్ తినదు. షీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ నచ్చదు. షీ డజంట్ గో టు ఆఫీస్, ఆమె ఆఫీస్కి వెళ్ళదు. అలా జనరల్ గానే, మామూలుగానే, రెగ్యులర్ గానే ఆమె ఆ పని చేయదు అని అర్థం. షీ డజంట్ అని చెప్పామంటే ఒక వర్బ్ తీసుకుందాం. షీ డజంట్ కుక్, ఆమె వంట చెయ్యొద్దు చెయ్యొద్దు అని. అదే డిడ్ నాట్ అన్నాం అనుకోండి, ఇది పాస్ట్ లో చెయ్యలేదు. ఓకే, లాస్ట్ లో ఆ పాయింట్ ఉంటుంది చూసారా, చెయ్యదు చెయ్యలేదు, ఇవే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. షీ డిడ్ నాట్ కుక్ అన్నప్పుడు ఆమె వంట చెయ్యలేదు అని అర్థం. ఆమె వంట చెయ్యలేదు, వంట చెయ్యలేదు. ఇదేంటి, పాస్ట్. రాలేదు, ఆమె తినలేదు, ఆమె వండలేదు, ఆమె కడగలేదు, ఆమె చెప్పలేదు, ఇలా ఏదైనా పాస్ట్ లో చేయలేదు అనడానికి షీ డిడ్ నాట్. షీ డిడ్ నాట్ కుక్, షీ డిడ్ నాట్ క్లీన్, షీ డిడ్ నాట్ కమ్ అంటే రాలేదు, వెళ్ళలేదు, చేయలేదు, చెయ్యలేదు, పాస్ట్ లో అన్నమాట. అదే ఇట్లా అన్నాం అనుకోండి, షీ ఇజంట్ కుకింగ్, ఆమె వండట్లేదు, వండడం లేదు. ఎప్పుడు? ఇప్పుడు. ఓకే, మీరు ఏ సెంటెన్స్ ఫామ్ చేసినా ఈ ఎప్పుడు అన్న క్వశ్చన్ రేస్ చేసుకోండి. మీకు ఆన్సర్ వస్తే అప్పుడు అది కరెక్ట్ గా అర్థమైనట్టు. ఆమె వండడం లేదంటే ఎప్పుడు? ఇప్పుడు. షీ డిడ్ నాట్ కుక్ అన్నాం అంటే ఆమె వండలేదు. ఎప్పుడు? పాస్ట్ లో. మీకు ఇది తెలియాలి ఖచ్చితంగా. షీ డజంట్ కుక్, ఆమె వండదు. ఎప్పుడు? ఎప్పుడు అంటే మామూలుగానే వండదు, జనరల్ గానే వండదు. అర్థమైందా డిఫరెన్స్? షీ డజంట్ అంటే మామూలుగానే ఆ పని చెయ్యదు. షీ డిడ్ నాట్ అంటే చెయ్యలేదు. షీ ఇజంట్ అంటే ఇప్పుడు చేయడం లేదు. ఇలా ఒక కాన్సెప్ట్ అర్థమైన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే వర్బ్స్ చేంజ్ చేసుకోవాలి. ఈ వర్బ్స్ ని చేంజ్ చేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వర్బ్స్ చేంజ్ చేసేటప్పుడు ఏం గుర్తు పెట్టుకుంటారంటే, డజంట్ తర్వాత ఏ వర్బ్ వాడడం, మీరు ఇంకా వేరే వర్బ్ చేంజ్ చేసినప్పుడు అదే ఫార్మ్ ఆఫ్ వర్బ్ వాడాలి. అదే ఫార్మ్ ఆఫ్ వర్బ్. షీ డజంట్ అని ఐఎన్జీ ఫాము, షీ డజంట్ అని V2 పెడతారు. ఏమంటే పాస్ట్ కదా V2 పెట్టామంటారు. పాస్ట్ అయితే అసలు డజంట్ వాడమని ఎవరు చెప్పారు? పాస్ట్ అయితే వాడాల్సింది డిడ్ నాట్ కదా. ఎప్పుడు అండి వర్బ్స్ నే కన్సిడర్ చేస్తారు, హెల్పింగ్ వర్బ్స్ ని కన్సిడర్ చేయరు చాలా మంది. ఎందుకో పాస్ట్ అంటే V2 పెట్టేస్తారు, కంటిన్యూషన్ అంటే ఐఎన్జీ పెట్టేస్తారు. ఇవి మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు, అదేంటో మరి. సి ఈ కాంబినేషన్స్ ని మనం మిస్ అవ్వకూడదు. షీకి డజంట్ వస్తుంది జనరల్ యాక్షన్, షీకి డిడ్ నాట్ వస్తుంది పాస్ట్, షీకి ఇజంట్ వస్తుంది కంటిన్యూషన్. మనం వర్బ్స్ ని మార్చుకోండి తప్ప సిచ్యువేషన్ ని బట్టి ఈ హెల్పింగ్ వర్బ్స్ ని మార్చొద్దు. ఓకే, మీరు ప్రెసెంట్ కంటిన్యూస్ గురించి ఇప్పుడు జరిగే దాని గురించి మాట్లాడుతున్నారంటే ఇదే చెప్పాలి, ఇందులో ఏది చెప్పలేం. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను వింటున్నాను కదా, రోజు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చేసే మిస్టేక్స్ ని విని 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 నాకు తెలిసిపోతుంది అలాగా. ఇప్పుడు ఒక పని చేద్దాం, నేను ఈ వర్బ్ చేంజ్ చేసి నేను ఒక సెంటెన్స్ చెప్తాను, దాన్ని నేను ఇక్కడ రాసే లోపు మీరు గెస్ చేయండి. ఓకేనా? ఆమె నాకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఆమె నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. చేయలేదు అంటే ఎప్పుడు, ఏ టెన్స్? ఎప్పుడు. చెయ్యలేదు అంటే పాస్ట్. ఓకే, ఎప్పుడు అని ఆలోచిస్తే మనకు వచ్చేస్తుంది పాస్ట్ అంటే డిడ్ నాట్. షీ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ మీ, ఆమె నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఆమె అసలు నాకు ఇన్ఫార్మ్ చేయదు, ఆమె నాకు అసలు ఇన్ఫార్మ్ చేయదు. అప్పుడు అస్సలు చేయదు అంటున్నాం. ఎప్పుడు చేయదు? అస్సలు చేయదు, ఎప్పుడు, జనరల్ గానే చేయదు. సో షీ డజంట్ ఇన్ఫార్మ్ మీ, షీ డజంట్ ఇన్ఫార్మ్ మీ. ఆమె ఎవరికి ఇన్ఫార్మ్ చేయడం లేదు ఇప్పుడు. ఇప్పుడు ఆమె ఎవరికి ఇన్ఫార్మ్ చేయడంలా. అప్పుడు షీ ఇజంట్ ఇన్ఫార్మింగ్, ఇక్కడ ఐఎన్జీ ఫార్మ్ పెట్టాలి. షీ ఇజంట్ ఇన్ఫార్మింగ్ ఎనీబడి. వర్బ్ చూసుకోండి ఖచ్చితంగా.
డిడ్ నాట్ అని యూజ్ చేసినా డస్ నాట్ అని యూజ్ చేసినా వర్బ్ V1 లోనే ఉంది, V1 లోనే ఉంది. ఓన్లీ ఇజంట్ అని యూజ్ చేసినప్పుడు మాత్రమే వర్బ్ V4 లో ఉంది. డూ యూ అండర్స్టాండ్ దిస్? ఇంకొక పాయింట్ చెప్తాను, క్లియర్ గా అర్థం చేసుకోండి. నేను కామన్ గా విన్న మిస్టేక్స్ లలో ఇది కూడా ఒకటి. ఆమె బిజీగా లేదు ఎలా చెప్తారు? ఆమె బిజీగా లేదు, షీ డజంట్ బిజీ అని అనకూడదు. ఒకవేళ ఇలా నేను విన్నానంటే అలా అనకూడదండి అంట, దట్స్ రాంగ్ అండి అంట. ఎందుకు మ్యామ్? షీకి డజంట్ అంటారని మీరే కదా మ్యామ్ చెప్పారు. మళ్ళీ నన్నే క్వశ్చన్ అన్నమాట. షీకి డజంట్ అంటారని చెప్పాను, కానీ ఇట్లా అడ్జెక్టివ్స్ వాడొచ్చు డజంట్ అని చెప్పుంటనే ఏం వాడాలి? వర్బ్ V1 లో పెట్టండి అని చెప్పుంటాం. డజంట్ తర్వాత అయినా డిడ్ నాట్ తర్వాత అయినా వర్బ్ V1 లో పెట్టండి అని చెప్పుంటా. షీ డజంట్ బిజీ, షీ డజంట్ టయర్డ్, షీ డజంట్ ఫ్రీ. ఇట్లాంటి మాటలు అసలు ఎక్కడైనా ఉంటాయా? ఉండవు. మనమే క్రియేట్ చేసుకుంటాం. అదేంటో తెలియదు, ఎక్కడి నుంచి తెస్తామో తెలియదు, కానీ మనమే క్రియేట్ చేసుకుంటాం. ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి మిస్టేక్స్ అవ్వవు. ఏంటా పాయింట్? డజంట్ డిడ్ నాట్ వచ్చినప్పుడు, ఇన్ఫాక్ట్ డోంట్, డజంట్, డిడ్ నాట్, వోంట్ ఇవేవొచ్చినా వర్బ్ ఉండి తీరాలి. వర్బ్ ఉండి తీరాలి. వర్బ్ ఉండి తీరాలి. ఫిక్స్ అయిపోండి బ్రెయిన్ లో, వర్బ్ ఉండి తీరాలి. డజంట్ వచ్చినా, డిడ్ నాట్ వచ్చినా, వోంట్ వచ్చినా, డోంట్ వచ్చినా, ఓకే, వర్బ్ ఉంటుంది. ఏంటి వర్బ్? ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, వర్బ్ అంటే V1 ఫామ్, V2 ఫామ్, V3 ఫామ్, V4 ఫామ్, V5 ఫామ్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక వర్బ్. కుక్, కుక్, కుక్డ్, కుక్డ్, కుకింగ్, కుక్స్. కుక్డ్ ఉండదు, మీకు అర్థం కావాలని చెప్తున్నా. కుక్, కుక్డ్, కుక్డ్, కుకింగ్, కుక్స్. ఇన్వైట్, ఇన్వైటెడ్, ఇన్వైటెడ్, ఇన్వైటింగ్, ఇన్వైట్స్. ఇలా వర్బ్ అన్నాక ఫార్మ్స్ ఉంటాయి. వర్బ్ అంటే ఇలాంటి కొన్ని 5 ఫార్మ్స్ ఉంటాయి. వీటికి అట్లా 5 ఫార్మ్స్ ఉంటాయా? షీ డజంట్ బిజీ, షీ డజంట్ ఫ్రీ, షీ డజంట్ టయర్డ్, ఇలాంటి వాటికి 5 ఫార్మ్స్ ఉంటాయా? ఉండవు. సో వర్బ్ అంటే ఫార్మ్స్ ఉంటాయి, 5 ఫార్మ్స్. ఈ అడ్జెక్టివ్స్ కి అట్లాంటి 5 ఫార్మ్స్ ఏమీ ఉండవు. క్విక్ గా ఒక 2 minutes లో చెప్పైనా మొత్తం అంతా. షీ డజంట్ అన్నప్పుడేమో ఆమె చెయ్యదు. షీ డిడ్ నాట్ అంటే ఆమె ఒక పని చెయ్యలేదు. షీ ఇజంట్ అని ING ఫామ్ పెడితే ఆమె ఇప్పుడు ఆ పని చేయడం లేదు. ఓకే, ఇప్పుడు ఆ పని చేయడం లేదు. మీరు మారిస్తే వర్బ్స్ మార్చండి కానీ ఫార్మ్స్ మార్చొద్దు, వర్బ్ ఫార్మ్స్ మార్చొద్దు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పానంటే, డోంట్, డజంట్, డిడ్ నాట్, వోంట్ ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు, ఇన్ఫాక్ట్ డూ, డస్, డిడ్, విల్ ఇవి ఉన్నా కూడా వర్బ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అడ్జెక్టివ్స్ అక్కడ పెట్టొద్దు. వింటే అంత గాల్లో కలిసిపోతారులేండి, కానీ నోట్బుక్ లో ఖచ్చితంగా అన్ని చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకుంటే ఎంతో కొంత కనీసం వీడియో చూసినందుకు నేర్చుకోగలుగుతారు. I'll see you with another concept next time. Bye bye. Take care.